నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న 130 గురుకులాల్లో 4137 ఉద్యోగాలను భర్తీ చేయడానికి పూనుకుంది. కొన్ని ఉద్యోగాలను నేరుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతుండగా మరికొన్ని ఉద్యోగాలను పొరుగు సేవల ద్వారా నింపనున్నారు. మొత్తంగా గురుకులాల్లోని ఖాళీలను పూర్తి చేయడం వల్ల అక్కడి విద్యా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలు, భర్తీ చేయనున్న ఖాళీలు, ఉద్యోగ విధాన ప్రక్రియపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె రవిచంద్ర గారు, గురుకుల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు; పాతూరి సుధాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు; డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షులు; ముత్యాల రవీందర్ గారు, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. సుధాకర్ రెడ్డి గారు, ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపు 4000కు పైగా పోస్టులను నేరుగా భర్తీ చేయాలన్నట్టు దానికి సంబంధించిన ఉత్తర్వులను మనం చూస్తున్నాం. మరి గురుకుల విద్యా వ్యవస్థకు ప్రభుత్వం ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తోంది? భర్తీ ప్రక్రియ ఎట్లా ఉండబోతోంది? మన రాష్ట్రంలో ఇదివరకే గురుకుల పాఠశాలలు ప్రారంభించండి. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి రీతిగా మన రాష్ట్రంలో ఈ గురుకులాలు ప్రారంభించడం అనేటువంటి జరిగింది. రైట్. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ గురుకుల పాఠశాలను నిర్వహిస్తుండే. తర్వాత ఏమైందంటే ఈ పాఠశాలలు మంచి రిజల్ట్స్ రావటం వల్ల రాష్ట్ర సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి, అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి పాఠశాలలు ఏర్పాటు చేస్తే నాణ్యమైన విద్య లభిస్తుంది, తల్లిదండ్రులకు భరోసా కలుగుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో గతంలోనే ఎస్సీ పాఠశాలలు, ఎస్టీ పాఠశాలలు, బీసీ పాఠశాలలు ఏర్పాటు చేసినాం. రైట్. అయితే మైనారిటీ పిల్లల కొరకు మాత్రం నాణ్యమైనటువంటి ఒక విద్య అందించాలనేటువంటి తపనతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత సంవత్సరం, అంటే 16-17 విద్యా సంవత్సరంలో 71 పాఠశాలలు ప్రారంభించాలనేటువంటి తలం చేసినాం. రైట్. దానికి అనుగుణ్యంగానే ఉపాధ్యాయుల పోస్టు కూడా మంజూరు చేసినాం. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి యొక్క డిమాండ్ ప్రాతిపదిక మీద అసలు మొదలు ఈ ప్రారంభిస్తున్నప్పుడు బాలికల పాఠశాలలో, మైనార్టీ పాఠశాలలో అసలు బాలికలు చేరరు అనేటువంటి యొక్క దృక్పథంతో ఆలోచన చేసినాం. కానీ తీరా చూసే వరకు మాత్రం 12,000 మనకు సీట్లు ఉంటే సుమారు 36,000 డిమాండ్ వచ్చింది పిల్లలకు. అంటే పిల్లలు ఎక్కువగా ఈ మైనారిటీ గురుకుల పాఠశాలల మీద ఆసక్తి ఉన్నట్టుగా కనబడుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే చాలా మంది పిల్లలు కూడా ఆంగ్ల మాధ్యమం, అంటే మనం గతంలో ఇది రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినా తెలుగు మాధ్యమంలో కొన్ని స్కూల్ నడుస్తూ వచ్చినాయి, తర్వాత ఇంగ్లీష్ మీడియం వరకు స్విచ్ ఓవర్ అవుతూ వచ్చినాం. కాబట్టి పిల్లలలో, తల్లిదండ్రులలో కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివించాలనేటువంటి ఆలోచన ఇప్పుడు కొత్తగా ఏర్పడేవన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి. కాబట్టి ఆంగ్ల మాధ్యమం ఒకటి డిమాండ్కి అనుగుణ్యంగానే ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. ఇంకోటి నాణ్యమైన విద్య లభించాలనేటువంటిది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ డిమాండ్ ఉంటూ వచ్చింది. కేవలం పాఠశాలలు ప్రారంభిస్తున్నాం అంటే పాఠశాలలే కాకుండా నవోదయాలలో ఏ విధంగానైతే ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాలతో కూడుకున్నటువంటి పాఠశాలలు కావాలి. టీచర్లు కూడా ఉన్నరా లేరా అనేటువంటి కరకొర టీచర్లతో కాకుండా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంతమంది అయితే టీచర్లు అవసరమో పిల్లల సంఖ్యకు అనుగుణంగా అంతమంది టీచర్లను నియామకం చేసి వాళ్ళకు కూడా పారదర్శకంగా, ఎటువంటి అవినీతి రహితమైనటువంటి లేకుండా స్వచ్ఛమైనటువంటి టీపీసీ, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టి తద్వారా ఉపాధ్యాయుల నియామకం చేయాలని ఇవాళ నిరుద్యోగులకు అందరికీ భరోసా కలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ కూడా ఊతం ఇచ్చేటట్టుగా ఉన్నది. కాబట్టి ఇలా నిరుద్యోగులకు అందరికి కూడా భరోసా కలుగుతుంది. 10,000 ఉద్యోగాలు కేవలం మైనారిటీ పాఠశాలల్లోనే, అంటే సుమారు 200 పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. 200 పాఠశాలలో ప్రిన్సిపాల్స్, పీజీటీలు, టీజీటీలు, సంగీతం మాస్టరు, పిఈటీ మాస్టర్, ఇంతమందిని ఏకమొత్తంగా నియామకం చేసేటువంటి అవకాశం వచ్చింది. రవిచంద్ర గారు, భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా విద్యా వ్యవస్థలో, గురుకుల విద్యా వ్యవస్థలో నాణ్యత పెరుగుతుందని మనం ఆశించవచ్చు అంటారా? ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య దీని ద్వారా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో నుంచి వేరైన తర్వాత 285 గురుకుల పాఠశాలలు రన్ అవుతున్నాయి. అట్లాగే ఈ సంవత్సరం కొత్తగా 224 పాఠశాలలు పెట్టారు. మైనారిటీ పాఠశాలలు 71, ఎస్టీ పాఠశాలలు 50, 103 సోషల్ ఫేర్ పాఠశాలలు, అట్లాగే
అప్పటికే బీసీ గురుకులాలు 23, మొత్తం కలిస్తే ఇప్పుడు 509 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఇందులో ఒక్క పోస్టును కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే రానున్న 3 సంవత్సరాల కాలంలో మొత్తంగా కలిపి ఫేజ్ వైజ్గా మేము ఇంకొక 500 పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 1007 పాఠశాలలు 2019-20 వరకు 1007 పాఠశాలలు అవుతున్నాయి. ఈ 1007 పాఠశాలను ఎట్లా మీరు రన్ చేస్తారని ఒక బ్లూ ప్రింట్ ఇంతవరకు లేదు. పోస్టులను 3 సంవత్సరాలకు సంబంధించి 10,000 పోస్టులు అన్నారు, కానీ ఈ సంవత్సరం భర్తీ చేసేది 1,230 పోస్టులే. ఈ రకంగా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ టర్మ్ అయిపోయే వరకు మొత్తంగా 4-5 వేల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కానీ ముఖ్యంగా ఈరోజు ఒక భయాందోళనలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు మూసిపోయి మొత్తం గురుకుల పాఠశాలలు అవుతాయి. గురుకుల పాఠశాలలు మొత్తంగా ఏర్పాటు చేస్తే సామాజికంగా ఆలోచిస్తే అంతర్జాతీయ బాల హక్కుల చట్టం ప్రకారం 14 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గరనే ఉండాలి. కానీ మొత్తంగా తల్లిదండ్రుల దగ్గర వేరు చేయబడి ఒక సమాజం, ఒక కొత్త సమాజం ఏర్పడే అవకాశం ఉంది. ఇది సామాజికంగా చాలా ప్రమాదం. కాబట్టి విద్యావేత్తలు కానీ మా విద్యా పరిరక్షణ కమిటీ కానీ డే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే సమాజానికి చాలా ఆరోగ్యకరం. దీర్ఘకాలికంగా ఒక తాత్కాలికంగా ఫలితాలు వస్తున్నాయి ఉద్దేశం కాకుండా దీర్ఘకాలికంగా చూస్తే డే రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా పటిష్టం చేస్తే బాగుంటుంది. అదొక అంశం. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వం చెప్తున్నట్లు బడ్జెట్ విషయంలో కానీ స్టూడెంట్స్ స్ట్రెంత్ విషయంలో కానీ పొంతన లేకుండా ఉన్నది. మొత్తంగా బడ్జెట్ సంబంధించి కూడా ఈరోజు ఖర్చు పెట్టే మొత్తం చూస్తే ఒక్కొక్క పాఠశాలకు 24 కోట్ల రూపాయలు చేయాలని ప్రభుత్వమే బడ్జెట్ చేసిన రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించాలంటే 24 కోట్స్ కావాలి. అట్లా చూస్తే ఈ 1007 పాఠశాలలు మొత్తంగా నడపాలంటే 32,000 కోట్ల బడ్జెట్ కావాలి. నాణ్యమైన విద్య లభిస్తలేదనేటువంటిది ప్రజల్లో ఉన్నది. కాబట్టి వారికి గురుకుల పాఠశాలలు అయితేనే నమ్మకం గురింది. కాబట్టి దానికి అనుగుణంగా వారు కూడా గురుకుల పాఠశాలలో పనిచేస్తారు. ఏది డిమాండ్ ఉంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలి. కాబట్టి ఇలా ప్రభుత్వ పాఠశాలల కన్నా గురుకుల పాఠశాలలు బాగా నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన ప్రకారం 2 సంవత్సరాలు నిర్దిష్టంగా ఇన్ని పోస్టులు ఇంత బడ్జెట్ అనే స్పష్టత లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రకటనపై నమ్మకం లేని పరిస్థితి చాలా ఉన్నది. గతంలో ఆచరణ చూస్తే కూడా అట్లాంటిదే ఉన్నది. బడ్జెట్ చూస్తే కూడా బడ్జెట్ చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది. మొత్తంగా మసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వం ఇప్పటికే పోస్టుల్ని మంజూరు చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేయాలన్నటువంటిది ప్రభుత్వ ఆలోచన. మరి ఈ ప్రక్రియ ఎట్లా సాగబోతుంది అంటారు? గురుకుల విధానంపై మీ అభిప్రాయం ఏంటి? గురుకుల విద్యా విధానం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి విధానము. దానికి సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి ఫలితాలు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి విధానం కానీ తప్పకుండా ఇది సత్ఫలితాలు ఇచ్చేటటువంటి విధంగానే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను ఎన్ని అభిప్రాయాలున్నా ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం. నిజంగా కూడా మైనారిటీలకు సంబంధించి ఈరోజు గురుకుల విద్యలోనే ఖచ్చితంగా చదవాలా, నువ్వు జెడ్పీ స్కూల్కు పోవద్దని ప్రభుత్వం ఎక్కడ చెప్పడం లేదు. ఎవరైతే గురుకుల విద్యను ఆశిస్తున్నారో ఆశించేటటువంటి వాళ్ళకి చేయాలి. ఒకటి ద వెరీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ గురుకుల సిస్టమ్. ఈరోజు స్కూల్లో ఉన్నటువంటి వాడు హాస్టల్లో ఉండటం లేదు, హాస్టల్లో ఉన్నవాడు స్కూల్కు రావటం లేదు. ఆ గ్యాప్ను బిల్డప్ చేయడానికే ఈ యొక్క గురుకుల విద్యా వ్యవస్థ వచ్చింది. దాంట్లో అనేక రకాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ విధంగా అనేక సంస్థలు వచ్చినాయి. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల కంటే ఉన్నతమైనటువంటి ఫలితాలు కానీ లేదా ఉన్నతమైనటువంటి పర్యవేక్షణ కానీ ఈ యొక్క వ్యవస్థలో ఉందనడంలో రవిచంద్ర గారికి కూడా రెండవ అభిప్రాయం లేదు. ఒక సెకండ్. సో అయితే ఈ యొక్క క్రమంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం లోపల నిజంగా కూడా గత ప్రభుత్వంలో దాదాపు అనేక సందర్భాల్లో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉర్దూ మీడియం కాలేజీలు ఉన్నాయి. 17 కాలేజీల లోపల ఉర్దూ మీడియం సెక్షన్స్ ఓపెన్ చేసి ఏమన్నారంటే ఈ ఉర్దూ మీడియం సెక్షన్స్ ఓపెన్ చేస్తున్నాము, కాకపోతే వీళ్ళ యొక్క ఫీజు అనేటటువంటిది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు కట్టుకొని నడిపించాలన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు మనం గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చూసినా దాంట్లో మైనార్టీస్ చూస్తే చాలా సిగ్గుపోయేటటువంటి ఒక పరిస్థితి. వాటన్నింటినీ తీసుకొని ఈరోజు మైనార్టీ యొక్క గురుకులాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది ప్రతి ఒక్కరు స్వాగతించాలి. ఖచ్చితంగా ఇది ఒక సోషల్ ట్రాన్స్మిషన్కి దారి చేసేట అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మైనార్టీ గురుకులాలు అనేటటువంటిది ఈరోజు ఎవరైతే ఇంతవరకు మైనార్టీలకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం జరిగిందో, మైనారిటీలు అంటే వాళ్ళు కొన్ని వృత్తులకు పరిమితం అవుతారు, వాళ్ళు చదువుకోలేరు అనేటటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో దానికి పూర్తి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మైనార్టీ గురుకులాలకు సంబంధించినటువంటి
చేసేటటువంటి ప్రక్రియ కానీ ఈ యొక్క నియామకాలు కానీ అదేవిధంగా మీరు ఇంతకుముందు ఒకటి అడిగారు, అంటే ఇక్కడ ఒక చిన్న 118 ప్రిన్సిపల్ పోస్టులని మంజూరు చేస్తున్నారు, జూనియర్ లెక్చరర్ పోస్టులు ఎందుకు చేయట్లేదు? రైట్. జూనియర్ కళాశాలల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ జూనియర్ కళాశాలలు ప్రారంభించడానికి ఉండదు. ఈ విద్యార్థులు వచ్చిన తర్వాత 8th, 9th, 10th అయిన తర్వాత ఈరోజు మీరు చూడండి 17, 18లో ఒకటి, 18, 19లో ఒకటి, తర్వాత 19, 20కి జూనియర్ కాలేజీలకు సంబంధించిన స్టాఫ్ అక్కడ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి 10,000 పోస్టులు రాత్రి ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ముందు ఒక ప్రిన్సిపల్ అంటూ ఉంటే వ్యవస్థ ప్రారంభమవుతుంది. కాబట్టి ఏది అయినా దీంట్లో ఏదైనా లోపాలు ఉంటే, ఇంకేమైనా సూచనలు ఉంటే తప్పకుండా మనం చెప్పొచ్చు. కానీ బట్ అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పేదలకు అందించేటటువంటి దానిలో ఇది ఒక ముందడుగు అనేటటువంటి విషయంలో ఎవరికి కూడా సందేహం ఉంటుందని నేను భావించుతున్నాను. రవీంద్ర గారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లతో పాటుగా క్రాఫ్ట్ టీచర్లు, మ్యూజిక్ టీచర్లు లాంటి అంశాలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. భర్తీ ప్రక్రియపై మీరేమంటారు? ఎట్లా ఉండబోతుందంటారు? వేలాది మంది యువత నిరుద్యోగులుగా ఉండి రకరకాల పోస్టులను ఆశించి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటికి కూడా నియామక లేకపోవడం అనేది కొంత నిరుత్సాహంగా ఉండింది. ఇప్పుడైతే నిజంగా కూడా క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ లాంటి టీచర్ పోస్టులను కూడా ఫిలప్ చేయడం అనేది దాదాపు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఎక్కడ కూడా ఫిలప్ చేయలే వాటిని. ఈ విధంగా చూసినప్పుడు ఏదో విధంగా ఒక రిక్రూట్మెంట్ మాత్రం వచ్చింది తెలంగాణలో. దానికి 10,000 పోస్టులు దాదాపు ఫిలప్ అవుతున్నాయి కాబట్టి 2-3 ఏళ్ల కాలంలో దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ప్రాథమిక విద్యని విస్మరించలేదని చెప్పనీకి లేదు. ఇప్పటికీ కూడా ప్రాథమిక స్థాయిలో విద్య విస్మరణకు గురైంది. ఇప్పుడు అంతరాలు లేని విద్యను అందించే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రజలంతా ఎదురు చూసి ఆశించి కేసీఆర్ యొక్క మాటలను కూడా విన్న తర్వాత జూన్ 2014లో కేసీఆర్ గారు తన స్వాప్నిక తెలంగాణని విద్యాపరంగా ఏ విధంగా డెవలప్ చేస్తా అని చెప్పి తన విజన్ డాక్యుమెంట్ని మీడియాకు, ప్రజలకు అంత తెలియజేసిన తర్వాత చూస్తే మళ్ళీ దానికి వైరుధ్యంగా కనబడుతుంది విధానం అంతా కూడా. ఈ గురుకుల పాఠశాలలో రిక్రూట్మెంట్ ద్వారా, ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా దాదాపు 140,000 మంది పిల్లలు మాత్రం ఎన్రోల్ అవుతున్నారు కాబోతున్నారు. దాదాపుగా ఒక 10,000 అటు ఇటుగా ఉండొచ్చు. ఇంకా మిగతా 66 లక్షల మంది పిల్లలు బయట ఉంటారు. వీరికి ఏ విధమైన అష్యూరెన్స్ ఇవ్వబోతుంది ప్రభుత్వం? ఒక ప్రశ్న వస్తుంది. రెండవది, ఈ 1 నుంచి 4వ క్లాసులు ముందుగా విస్మరించబడుతున్నాయి. గురుకులాల్లో 5వ క్లాస్ నుంచి ఎంట్రీ ఉంటుంది, తర్వాత పీజీ వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. మొదటగా చెప్పేది ఏంటంటే కేజీ టు పీజీ అనే విద్యను మనం భుజానకి వేసుకొని వెళ్తున్నాము, స్లోగన్స్గా మేము తీసుకుంటున్నాము, ఎమ్మెల్సీలు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా తీసుకుంటున్నారు. కానీ కిందకు వచ్చినప్పుడు చూస్తే కేజీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నా ఇప్పటికీ స్పష్టం లేదు. కేజీనే కాకుండా 1 to 4 క్లాసెస్ కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో విస్మరణకు గురవుతున్నాయి. మూడోది చూసినప్పుడు వీటికి సంబంధించిన ఏ విధమైన క్యాడర్ని, టీచర్ని నియమిస్తారనేది కూడా ఒక ప్రభుత్వం దగ్గర అంచనా లేదు. మేమేమంటున్నామంటే పూర్తిగా ప్రభుత్వంలోని స్కూల్స్ అన్నింటినీ కూడా డే కేర్ సెంటర్స్గా, డే రెసిడెన్షియల్ స్కూల్గా మార్చాలని చెప్పి మా డిమాండ్గా ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అన్నీ కూడా డే కేర్ సెంటర్స్గా మార్చాలి. కేజీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ప్రభుత్వ పాఠశాలలో పెట్టాలని డిమాండ్ సీరియస్గా వస్తున్నప్పటికీ ప్రతిపాదన లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నటువంటి కేజీ టు పీజీ అన్నటువంటి దానికి తొలిమెట్టుగా దీన్ని భావించవచ్చా? కేజీ నుంచి 4వ తరగతి వరకు గతంలో కూడా మేము ఎక్సర్సైజ్ చేసినాం. ఎస్టీలలో కానీ ఎస్సీలలో ఆ స్కూళ్ళల్లో ఆ స్థాయిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను తీసుకొస్తే, ఇంతకుముందే రవిచంద్ర చెప్పిండు, తల్లిదండ్రులకు అటాచ్మెంట్ దూరం అయిపోతున్నాడు. కాబట్టి జీవన విధానంలో కూడా కొద్దిగా మార్పు వస్తుంది. కాబట్టి అందుకొరకు 4వ తరగతి వరకు తల్లిదండ్రులతోటే ఉండేటట్టుగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అటాచ్గా ఉండేటట్టుగా ఉండాలనేటువంటి ఒక సంకల్పం. వారికి కూడా కడుపులో ఉన్నప్పుడు శిశువు ఏదైతుందో అప్పటి నుంచి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. పౌష్టికారం అందజేసేటువంటి ఒక బాధ్యత ఇలా అంగన్వాడీ కేంద్రాలలో వారికి అందజేసి తదనుగుణ్యంగా వారిని అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ వరకు అక్కడ విద్యను అభ్యసించేట్టుగా ఆ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. అదేవిధంగా 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ఇప్పుడున్నటువంటి పాఠశాలను పటిష్టపరిచేటట్టుగా, ఆ విధంగా ఇప్పుడు ఏవైతే పాఠశాలలు ఉన్నాయో కొన్ని పాఠశాలలు 4గురితో నడుస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి, 10కి స్ట్రెంత్కు తక్కువ ఉన్నటువంటి పాఠశాలలు ఎక్కువ ఉన్నాయి, 20కి స్ట్రెంత్కు తక్కువ ఉన్నటువంటి పాఠశాలలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇట్లా కాకుండా ఒక 2 గ్రామాలకు కలిపి ఆ ఒక పాఠశాలను సమర్థవంతంగా కనీసం 100 స్ట్రెంత్ ఉండేటట్టుగా చేసి ప్రతి క్లాసులో ఒక 10-15 మంది పిల్లలు ఉండేటట్టుగా, ఇండివిజువల్ అటెన్షన్ ఉండేటట్టుగా, ఆ విధంగా టీచర్లు కూడా ప్రతి క్లాస్కు ఒక టీచర్ ఉండేటట్టుగా, ఆ విధమైనటువంటి ఒక వ్యవస్థ రూపకల్పన చేయడానికి అంతా యంత్రాంగం సిద్ధమవుతుంది. కాబట్టి ఆ రకంగా తయారైతా ఉంటుంది. 4,137 పోస్టులు ఏవైతే ఈ సంవత్సరం మంజూరైనాయో అవి కేవలం మైనారిటీ పాఠశాలల కొరకే. మైనారిటీ పాఠశాలలో 118 ప్రిన్సిపాల్ పోస్టు మంజూరు చేస్తున్నాం, టీజీటీ పోస్టు మంజూరు చేస్తున్నాం, అదేవిధంగా పీఈటీ, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్
ఇది వారే ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పు అనేటువంటిది గమనించారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక విద్యా వ్యవస్థ రావాలనేటువంటి ఒక సంకల్పం. మూడవది వారు అన్నది ఏమిటంటే బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు మైనారిటీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎవరైనా కానీ వారికి మాత్రం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. మీరు అన్నట్టుగా ఈక్వల్ ఎడ్యుకేషన్ చేద్దాం, చేసి ఒకేసారి ఇన్ని అయితే జరగలేవు కదా. ఇప్పుడు మా రవిచంద్రే అన్నాడు 30,000 కోట్ల బడ్జెట్ కావాలంటే ఒకేసారి జరగదు కదా. కాబట్టి ఇది విడతల వారీగా చేసేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభించడం. పారదర్శకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీకు తెలుసు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయాలంటే సిలబస్ రూపకల్పన చేయాలి, దానికి ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీలకు కూడా ఎటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళతోటి కమిటీ ఏర్పాటు చేసినాం. కాబట్టి ఎండ్లో కూడా ఎటువంటి మాకు అనుకూలమైనటువంటి వాళ్ళ ప్రొఫెసర్లతో ఏర్పాటు చేయలేదు, పెద్దపీట వేసినాం. కాబట్టి ప్రతిభకు పట్టం కడుతున్నాం, ఆ విధమైనటువంటి పారదర్శకకు పెద్దపీట వేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా దీని అందరూ కూడా హర్షించారు. రవిచంద్ర గారు, మొత్తం మీద విద్యా విధానం సమగ్రంగా సక్రమంగా సాగాలి అంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ప్రభుత్వాన్ని ఏ దిశలో స్పందించమని కోరుతున్నారు? ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే తను ప్రకటించినట్లు కేజీ నుంచి పీజీ విద్య కాకుండా ఒక ఎలైట్ సెక్షన్ ప్రమోట్ చేసి మొత్తం గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పేస్తే 2019-20 వచ్చేసరికి ఈ మొత్తం 1000 గురుకులాల్లో 2,20,000 మంది విద్యార్థులే ఉంటారు. మిగతా 66 లక్షల మంది విద్యార్థుల్లో మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది ఒక పెద్ద ప్రశ్న ఈరోజు. పోనీ ప్రైవేట్ స్కూల్స్లో 32 లక్షల మంది చదువుతున్నారు, మరి మిగతా 30 లక్షల మంది ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వ విద్యాలయాలు మొత్తం ఈ రకం సమాన విద్యను ప్రమోట్ చేయకుండా ఒక అంతరాల విద్యను ప్రమోట్ చేయడం వల్ల సమాజంలో అంతరాలు భవిష్యత్తులో పెరిగిపోయే అవసరం. ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు గురుకుల విద్యా వ్యవస్థలో మంచి విద్య అందుతుంది, నేను ఒప్పుకుంటాను. గురుకుల విద్యా వ్యవస్థలో చాలా పకడ్బందీగా నడుస్తుంది, ఫలితాలు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. 10% ప్రమోట్ చేసి మిగతా శాతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యా వ్యవస్థ సమాజంలో చాలా దీర్ఘకాలికంగా ప్రభావాలు ఉంటాయి. దాన్ని గుర్తించాలి ప్రభుత్వాలు, వాటికి విజన్ ఉండాలి. ఇప్పటి వరకు కూడా నాన్ టీచింగ్ సంబంధించి ఒక్క పర్మనెంట్ పోస్ట్ కూడా ఈ జీవోలో లేదు, అన్ని అవుట్ సోర్సింగ్ పోస్టులే, అన్ని పొరుగు సేవల ద్వారానే మొత్తం ఫిలప్ చేస్తారు. మేమేమంటున్నాం అంటే జవాబుదారితనం ఉండాలంటే పర్మనెంట్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉండాలి. ఒక్కొక్క స్కూల్లో 25% నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. అవి కూడా ఈ జీవోలు ఎందుకు పేర్కొనలేదు? మొత్తంగా అంతకుముందు ఏమన్నారంటే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రం అధికారం రాకముందుకు ఈ రాష్ట్రంలో అసలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం ఉండదని ప్రకటించారు. ఈరోజు జీవోలో మళ్ళీ అదే వస్తుంది. ప్రభుత్వం మొత్తంగా దీని ఒక స్కీమ్ ఎవాల్వ్ చేసేప్పుడు అన్ని విషయాలను పరిగణన తీసుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఆ స్కీమ్ సక్సెస్. మధుసూదన్ రెడ్డి గారు, గురుకుల విద్యా వ్యవస్థ గురించి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తుంది, నాణ్యమైన విద్య వస్తుంది అన్నటువంటి దాంట్లో సందేహం లేదు. అయితే ఉన్నటువంటి ప్రక్రియ సరిగా సాగటం లేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురుకుల వ్యవస్థ సక్రమంగా ఉండటానికి ప్రభుత్వం ఏం చేయాలంటారు? ఈ భర్తీ ప్రక్రియ అంశంలో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? గురుకుల విద్యా వ్యవస్థ అంటేనే ఉన్నతమైనటువంటి ఈ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం. నిజంగా కూడా ఇప్పుడు రవిచంద్ర గారు చెప్పినట్టుగా అంతరాలు అనేటటువంటిది ఈ సెన్స్లో తీసుకోవద్దని నేను భావిస్తున్నాను. ఉదాహరణకు దేశంలో 100 ఐఐటీలు ఉన్నాయంటే మిగతా ఐఐటికి ఇంజనీరింగ్ విద్యకు అంతరం ఉన్నట్టు లెక్క కాదు. అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి తర్వాత నాలెడ్జ్ ఉన్నటువంటి కొంతమందిని ఎంపిక చేసి ఉన్నతమైనటువంటి విద్యను అందజేస్తాం. రవిచంద్ర గారు కూడా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తాడు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 100నో 150 ఉన్నాయంటే ఈ 100-150 దేశంలో ఉండేటటువంటి మొత్తం 30 లక్షల మందికి విద్య చేపలేం. కానీ అల్టిమేట్గా ఇక్కడ నేను ప్రభుత్వాన్ని హర్షించేటటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే విద్యాభ్యాసం లోపల నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించడంలో ప్రభుత్వంకి ఇంతకు మించినటువంటి ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా సాధారణ విద్యను కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో కూడా ఎవరికి డిస్ప్యూట్ లేదు. అయితే ఇప్పటికీ కూడా ఏంటంటే ఈ యొక్క విద్యా వ్యవస్థ లోపల ప్రభుత్వం ఆలోచిస్తున్నది, నేను ఊహిస్తున్నది ఏంటంటే ఈరోజు ఇన్ని స్కూళ్ళు పెట్టిన తర్వాత ఈ 2.5 లక్షలు 3.5 లక్షలు ఒకవేళ రవిచంద్ర గారు చెప్పినట్టునే 2.5 లక్షల మంది విద్యార్థులు వస్తున్నారు. ఈ 2.5 లక్షల మంది విద్యార్థులు ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్స్లో నుంచే రెసిడెన్షియల్ స్కూళ్ళకి తీసుకొస్తాం, అంతేగాని కొత్తగా పుట్టేదే ఉండదు అక్కడ. సో కాబట్టి ప్రభుత్వం నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ యొక్క వ్యవస్థ లోపల ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ పైన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పారు, దానిపైన కూడా విస్తృతమైన చర్చ జరిగింది, అన్ని కలిపి ఒకటి చేయాలన్నారు. బట్ సమాజంలో ఎవరు కూడా ఈరోజు దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. సాంఘికంగా మాకు అనేకమైనటువంటి అవకాశాలు, ఎస్సీ వాళ్ళు మా రెసిడెన్షియల్ మాకు ఉండాలంటున్నారు, ఎస్టీ వాళ్ళు మా రెసిడెన్షియల్ మాకు ఉండాలంటున్నారు, మైనార్టీ వాళ్ళు మాకు ఉండేటటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మైనారిటీస్ అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరిగినాయి, దానికి
సంబంధించి ఫైనల్ డిసిషన్ వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను అందరూ కూడా హర్షించాల్సినటువంటి 2008 నుంచి 2013 వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ పోయిన కాలేజీలు ఇచ్చి వాటికి ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఒక పోస్ట్ మంజూరు చేయనటువంటి కళాశాలలు ఈ రాష్ట్రంలో దాదాపు 150 ఉన్నాయి. జూనియర్ కాలేజీకి కనీసం ప్రిన్సిపల్ పోస్ట్ లేనటువంటి ఉన్నాయి, డిగ్రీ కాలేజీకి ప్రిన్సిపల్ లేనటువంటి ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్య అయితే ఈ తీసుకున్నటువంటి చర్యలతో పాటు రవిచంద్ర గారి యొక్క సూచనలు కూడా తీసుకొని ఇంకా అన్ని పోస్టులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైతే ఈరోజు చేస్తున్నామో ఎస్ఆర్ శంకరన్ కానీ లేదా పివి నరసింహారావు గారు కానీ కలలు కన్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ విద్యా వ్యవస్థను కేజీ 2 పీజీకి సంబంధించి అనేకం చర్చలు జరిగినాయి. కానీ అల్టిమేట్గా గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకున్నటువంటిదో స్వాగతించిన తర్వాత అల్టిమేట్గా, ఎందుకంటే ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది ఈరోజు ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డిఎండి యూనివర్సిటీలు ఉన్నాయి. అవన్నీ అంతరాలు ఉన్నటువంటి విద్యగా అనుకోవడానికి లేదు. ఏ విద్యార్థికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఆ విద్యార్థిని తీర్చిదిద్దేటటువంటి క్రమంలో నెలకొల్పినటువంటి విద్యా సంస్థలుగా వాటిని పరిగణించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. తప్పకుండా ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ జెడ్పీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిని కూడా బలోపేతానికి రవిచంద్ర గారు ఇచ్చినటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని కోరుతున్నాను. రవీంద్ర గారు, ప్రభుత్వం గురుకులాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లేని విధంగా ఉద్యోగాల భర్తీ అనేటువంటి జరగబోతుంది అంటున్నారు. మరి ఈ ప్రక్రియ మొత్తం సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి కార్యాచరణ ఉండాలి? దీంతో పాటుగా ప్రాథమిక విద్య పూర్తి స్థాయిలో అందాలి అంటే మీరు ఎట్లాంటి సూచన చేస్తారు? గురుకుల విద్యను ఎప్పుడు ప్రజలు వ్యతిరేకించలేదు, ఉపాధ్యాయ మేధావి సంఘాలు వ్యతిరేకించలేదు. ఫస్ట్ పాయింట్ అది. కానీ అంతరాలతో కూడిన గురుకుల విద్యను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం మేము. ఒకసారి కేసీఆర్ గారు వాళ్ళ విజన్ డాక్యుమెంట్ని చెప్పినప్పుడు కామన్ స్కూల్ మండలానికి ఒకటి, నియోజకవర్గానికి ఒకటి అన్నప్పుడు వెల్కమ్ చేసిన చప్పట్లు కొట్టినాము. ఒకటే మండలంలో ఉన్న ప్రజలు 3 రకాల కేటగిరీస్లోకి వెళ్లే ప్రమాదం ఉందనేది మాత్రం చెప్తున్నాం. అది సింగిల్ గురుకులంలాగా మార్చేసి అందరినీ కలిపి చదివించండి. ఒక అంశం, తెలంగాణ రాగానే సంవత్సర కాలంలో స్టాటిస్టికల్ డేటా తీసుకున్న డైస్ నుంచి దాదాపు 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వెంటనే డిఎస్సి వేస్తామని చెప్పినారు. మేము వెల్కమ్ చేసినాం. 15,000 కంటే పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ తర్వాత 10,500 కుదించారు. 10,500లో ఒక 500 పోస్టులు కూడా ఇప్పటికి నింపబడలేదు. అది డిఎస్సి కానివ్వండి, టీఎస్పీఎస్సి అపాయింట్ అయింది కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి 3 నెలల కాలంలోనే చైర్మన్ గారు కూర్చున్నారు, అక్కడ ఆఫీస్ సెటప్ అయింది. సరే, సంవత్సర కాలం వాళ్ళు టైం తీసుకున్నా కానీ ఇప్పటికే టీఎస్పీఎస్సి ద్వారానైనా 10,000 పోస్టులు నింపబడి ఉండాల్సింది జనరల్ స్కూల్ ఎడ్యుకేషన్లో. ఇప్పుడు వచ్చే 10,000 పోస్టులమే కాదనట్లేదు, వెల్కమ్ చేస్తున్నామని చెప్తున్నాం. కానీ ఎలా వెల్కమ్ చేయాలో దాని మీద ఇక్కడ మనకు కౌంటర్ ఉంది. రాబోయే కాలంలో ప్రాథమిక విద్య బలోపేతం కావాలంటే ప్రతి తరగతికి ఒక గది, తరగతికి ఒక టీచర్ ఉండాల్సిన అవసరం ఉంది. మేము అమల్లో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అమలు చేసింది, ఆంధ్ర గవర్నమెంట్ వెనక్కి తగ్గింది సీసీ ప్యాటర్న్ ని. ఎడ్యుకేషన్ విద్యా విధానంలో సీసీ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఉన్నాం. సమగ్ర నిరంతర మూల్యాంకన పద్ధతిని మేము అడాప్ట్ చేసుకొని చేస్తున్నాం. దీన్ని అడాప్ట్ చేసుకొని చేయాలంటే క్లాస్కి 20 మంది కంటే విద్యార్థులు ఎక్కువగా ఉండకూడదు. కానీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్లో 1:40 చొప్పున రేషియో తీసుకొని పూర్తిగా పాఠశాలను విద్యార్థి సంఖ్య లెక్కగట్టి 40తో భాగించి అట్లా ఎస్జిటీలు ఇస్తున్నారు. అంటే తరగతి గదులు 5 ఉన్నప్పటికీ 100 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఇస్తున్నారు. అది ప్రైమరీ గురించి మాట్లాడుతున్నాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ బలోపేతం చేయకుండా సెకండరీ విద్య బలపడదు, సెకండరీ విద్య బలపడకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కానీ బలపడదు. కాబట్టి తప్పకుండా ఆ స్థాయిలో పోస్టులని క్రమానుగతంగా ఫిలప్ చేస్తూ రిక్రూట్మెంట్లో ఏమాత్రం జాప్యం లేకుండా నియామకాలు జరపాలి. అదే క్రమంలో కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ అడాప్ట్ చేయాలి. ప్రతి ప్రైమరీ స్కూల్ని డే కేర్ సెంటర్గా మార్చాలి. ప్రాథమిక పాఠశాల చదువుకునే ప్రతి విద్యార్థికి మార్నింగ్ అల్పాహారం ఇవ్వాలి, మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలి, సాయంత్రం పూట కూడా స్నాక్స్ ఇవ్వాలి. బీద ప్రజలు ఇంటికి పిల్లలు చేరుకునేటప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లయితే ఎస్టాబ్లిష్ చేస్తారో అదర్ స్కూల్స్ లో కూడా ఈ వసతి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సుధాకర్ రెడ్డి గారు, గురుకులాలకు సంబంధించి ప్రభుత్వ చర్యని స్వాగతిస్తున్నారు. అయితే కీలకమైనటువంటి మిగిలిన పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీ, కీలకమైనటువంటి డిఎస్సి అంశంపై మరి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుంది? రేషనలైజేషన్ అనే తర్వాత ఎన్ని ఉపాధ్యాయుల పోస్టులు అవసరం ఉంటాయి వాటిని గుర్తించి తదనుగుణ్యంగా ఈ మే మాసంలోనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలను కూడా బాగా బలోపేతం చేయాలనేటువంటి ఒక సంకల్పం. వారు అన్నట్టుగా గ్యారంటీ మీరు చూడండి, 2-3 నెలల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. ఉపాధ్యాయుల పోస్టులే భర్తీ అయితే సుమారు 20,000 పోస్టులు భర్తీ చేసేటువంటి ఒక ప్రక్రియ వస్తుంది. ప్రభుత్వం గురుకులాల్లో పూర్తి చేయనున్న ఉద్యోగాల భర్తీని అందరూ స్వాగతిస్తున్నారు. నిరుద్యోగుల్లో ఆశలు నింపుతున్న ఈ ప్రక్రియను నిర్దేశించుకున్న సమయానికల్లా పూర్తి చేయాలి. అలాగే మిగిలిన పాఠశాలల్లోని ఖాళీలను కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.